హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి ఒక రెజ్యూమే మీరు చెప్తే వినాలి కంపల్సరీ. ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఒక 5 పేజెస్ రెజ్యూమేకి ఇన్ ద లైఫ్ హీ గాట్ 10+ ఇంటర్వ్యూ కాల్స్. ఓకే, అసలు ఏముంది ఈ రెజ్యూమేలో? 10+ ఇంటర్వ్యూ కాల్స్, అది కూడా బేసిక్ రెజ్యూమే, ఎంఎస్ వర్డ్లో చేసిన రెజ్యూమే, అది కూడా యూజింగ్ చాట్ జీపీటీ. అంతే. ఆ రెజ్యూమేకి ఏముంది అసలు 10+ ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి పర్ డేకి అని చూస్తే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ నో వన్ డోంట్ నో. ఈ రెజ్యూమేని నేను మీకు అందరికీ చూపిస్తాను. ఇది 5 పేజెస్, కంటెంట్ టూ లాంగ్ ఉంటుంది, బట్ కాల్స్ మాత్రం 10+ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అది కూడా ఓన్లీ ఫ్రమ్ నౌకరీ, నాట్ ఫ్రమ్ లింక్డ్ఇన్. ఈ పర్సన్కి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా లేదు చెప్పాలంటే. ఓకే, ప్రొఫైల్ ఉన్నా హీ వాజ్ నాట్ యూజింగ్ ద ప్రొఫైల్ మచ్ మోర్. ఓకే, అట్లీస్ట్ రెజ్యూమేలో అది మెన్షన్ చేయలేదు. నేను ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అతని పేరు ఇవన్నీ తీసేసి జస్ట్ రెజ్యూమే మాత్రమే చూపిస్తున్నాను మీకు. అది ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఇందులో రీజన్స్ ఏంటి, మనకెందుకు కాల్స్ రావట్లేదు, ఇతనికి ఎందుకు కాల్స్ వస్తున్నాయి, ఇవన్నిటిని మనం ఈరోజు అనలైజ్ చేద్దాం. ఓకే, ఈ రెజ్యూమేని ఒక్కొక్కటిగా అనలైజ్ చేసి చెప్తాను. సేమ్ మీ రెజ్యూమేని కూడా అలానే చేంజ్ చేసుకోండి. ఓకే, let's start the video. Before going to the video, don't forget to hit the subscribe button. సో ఇదే అనమాట రెజ్యూమే. నేనైతే నేమ్ తీసేసాను, బట్ ప్రతి ఒక్కటి అనలైజ్ చేద్దాం. ఒక్కొక్కటిగా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫస్ట్ ఊరికే రెజ్యూమే మొత్తం చూపిస్తాను మీకు. ఇది జస్ట్ ఎంఎస్ వర్డ్లో చేసిన రెజ్యూమే అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 5 పేజెస్ ఉంది రెజ్యూమే, బట్ ఇది 10+ కాల్స్ పర్ డేకి వచ్చిన రెజ్యూమే అనమాట. నేనైతే అబద్ధం చెప్పట్లేదు, 10+ కాల్స్ అయితే వచ్చాయి. సో ఇది మొత్తం నేను చేంజ్ చేశాను. సో ఇదొక్కటి నేను చేంజ్ చేశాను మొత్తానికి. ఫస్ట్ మీరు చూసుకుంటే ఏమేమి కీవర్డ్స్ యాడ్ చేశాడో చూద్దాం. ఫస్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ, టెక్నికల్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ కీ ప్రాజెక్ట్స్. ఓకే, ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు కదా. అండ్ ఒక్కొక్కటిగా ఇప్పుడు పైన నుంచి చూద్దాం ఏమైంది అసలు ఈ రెజ్యూమేకి ఏంటి అనేసి. కాల్స్ ఎందుకు వస్తున్నాయో ఫస్ట్ చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పేజెస్తో సంబంధం లేదు. ఓకే, నాకు ఈ రెజ్యూమే చూసిన తర్వాత ఇందులో పేజెస్తో సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ అనమాట. ఓకే, ఈ రెజ్యూమేలో ఏమేమి ఉన్నాయంటే రిచ్ కీవర్డ్స్. ఓకే, రిచ్ కీవర్డ్స్ ప్లస్ ఇంకా ఏమున్నాయంటే క్లారిటీ ఉన్నాయి. ఓకే, క్లారిటీ మెన్షన్ చేశాడు. అండ్ హీస్ ఆల్సో హ్యావ్ ఏ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ పొజిషన్. ఓకే, ఈ 3 ఉన్నాయి. ఓకే, కీవర్డ్స్ ఉన్నాయి, క్లారిటీ ఉంది, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్ట్రాంగ్ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి. హీ యూజ్డ్ దిస్ కీవర్డ్స్ ఫ్రమ్ చాట్ జీపీటీ విత్ హిజ్ ఓన్ స్కిల్స్ అనమాట. ఓకే, ఓన్ స్కిల్స్. సరే, ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఫస్ట్ మనం టైటిల్ చూద్దాం. ఓకే, టైటిల్లో ఏం మెన్షన్ చేశాడు? ఫుల్ స్టాక్ డెవలపర్, .NET అండ్ రియాక్ట్ టెక్నికల్ లీడ్ అని మెన్షన్ చేశాడు. ఓకే, యాక్చువల్లీ మనం ఏమని మెన్షన్ చేస్తాం? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మెన్షన్ చేస్తాం. దిస్ ఈజ్ రైట్? నో, ఇదేంటంటే రాంగ్ మెథడ్. నీ రోల్ మాత్రమే నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే, నీ రోల్ మాత్రమే నువ్వు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఫుల్ స్టాక్ డెవలపర్, రియాక్ట్ అండ్ .NET. వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అనమాట ఇది. రియాక్ట్ అండ్ .NET అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ ఐటీ ఫీల్డ్లో. సో ఇది మెన్షన్ చేశాడు. సో దీనివల్ల మ్యాక్సిమం కాల్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ తప్ప ఇంకేం మెన్షన్ చేయలేదు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే అస్సలు మెన్షన్ చేయలేదు, నేను అసలు తీయలేదు. అండ్ 2+ years ఆఫ్ ఎండ్ టు ఎండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డిజైన్
అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్. మనమందరం ప్రొఫెషనల్ సమ్మరీలో ఏం పెడతాం, ఒక కెరీర్ ఆబ్జెక్టివ్ పెడతాం. అతను ఏం పెట్టాడు, ఎండ్ టు ఎండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. అంటే ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ నేను డిజైన్ చేస్తాను అండ్ డెవలప్ చేస్తాను అనేసి ప్రొఫెషనల్గా చెప్పాడు, మనలాగా కాకుండా. ఓకే, అండ్ కింద చూసుకున్నారా మీరు, ఫుల్ స్టాక్ ఎక్స్పర్టైజ్ అక్రాస్ డాట్ నెట్, సి షార్ప్, ఏఎస్పి డాట్ నెట్ ఎంవిసి, వెబ్ ఏపీఐ. సో ఇక్కడ కీవర్డ్స్ ఇవే అనమాట, ఏఎస్పి డాట్ నెట్ ఎంవిసి. అండ్ ఇంకా ఇక్కడ కింద ఏం పెట్టాడు, డెవాప్స్ ప్రాక్టీసెస్ మీద కూడా ఉంది కాబట్టి సిఐ అండ్ సిడి అని పెట్టాడు. అండ్ టెక్నికల్ లీడ్, అండ్ ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేశాడు, టీమ్ని కొలాబరేట్ చేస్తాను అని చెప్పేసి పెట్టాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్, ఎజైల్ మెథడాలజీ యూస్ చేస్తాను అనేసి మొత్తం సమరీలో తన ఎక్స్పీరియన్స్ గురించే బ్రీఫ్గా చెప్పాడు, విత్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అండ్ విత్ కీవర్డ్స్. ఇక్కడ కీవర్డ్స్ ఏంటి, ఈ రెజ్యూమేలో ప్రొఫెషనల్ సమ్మరీలో మొత్తం కీవర్డ్సే ఉన్నాయి. మీరు చూసుకుంటే థియరిటికల్గా ఒక్కటి కూడా లేదు. టెక్నికల్ స్కిల్స్లోకి వెళ్దాం. టెక్నికల్ స్కిల్స్లోకి వెళ్తే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, జావాస్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జేక్వెరీ, కాంపోనెంట్స్, డెవ్ ఎక్స్ప్రెస్ టూల్స్. ఓకే, టూల్స్ మీద బ్యాక్ ఎండ్ ఏమొచ్చు అనేది మెన్షన్ చేశాడు, పిహెచ్పి, ఏపీఐస్, వెబ్ ఏపీఐస్, ఏఎస్పి డాట్ నెట్ వెబ్ ఏపీఐ, ఎంవిసి అండ్ సి షార్ప్, డేటాబేస్, ఎస్క్యూఎల్ సర్వర్, డెవాప్స్, గిట్ హబ్, టెస్టింగ్, ఎంఆర్ స్క్రిప్టింగ్, టూల్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్రాజెక్ట్లో ఎండ్ టు ఎండ్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ని మనమే టెస్ట్ చేస్తాం, మనమే స్క్రిప్టింగ్ ఉంటుంది, మనదే ప్రాజెక్ట్స్ అండ్ టూల్స్ మేనేజ్ చేసేది ఉంటుంది. సో దాన్ని కూడా ఇతను మెన్షన్ చేశారు. ఓకే, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తే అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడో మనం పక్కన పెడితే క్లియర్గా మెన్షన్ చేశాడు, ఏమని, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో హీ మెన్షన్డ్ ఎ టీమ్. ఓకే, ఒక టీమ్ని మెన్షన్ చేశాడు, ఏమని, 4 డెవలపర్స్ మాత్రమే వర్క్ చేస్తున్నారు అని మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, లీడర్షిప్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ డీటెయిల్ ప్రాజెక్ట్ సెక్షన్. ఇక్కడికి వెళ్ళిపోతే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తీసేస్తే, మనం ఇక్కడ ఎడ్యుకేషన్ తీసేస్తే కీ ప్రాజెక్ట్స్లోకి వెళ్దాం. ఫ్రెషర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది, వినండి. టీమ్ సైజ్ ఓన్లీ 4 అంట. ఓకే, లయన్ ఆర్బిట్ ఫుల్ స్టాక్ డెవలపర్, టీమ్ లీడ్గా వర్క్ చేశాడు. స్కిల్స్ ఏమేమి యూజ్ చేశాడు, రియాక్ట్, ఏఎస్పి డాట్ నెట్ కోర్, ఎస్క్యూఎల్ సర్వర్, నార్మల్ అందరికి వచ్చిందే యూజ్ చేశాడు, చాలా సింపుల్ టెక్నాలజీసే యూజ్ చేశారు. జేడబ్ల్యూటీ బేస్డ్ అథెంటికేషన్ మీద, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ మీద ఏం చేశాడో అది రాశాడు. పాస్వర్డ్ రీసెట్ వయా ఈమెయిల్ వర్క్ ఫ్లోస్, టోకెన్ ఎక్స్పైరీ హ్యాండ్లింగ్. ఓకే, ఇంకొకటి కింద ఏం మెన్షన్ చేశాడు, డెవలప్డ్ పాపులేషన్ హెల్త్ మేనేజ్మెంట్ మాడ్యూల్ విత్ డెడికేటెడ్ విటల్స్. అంటే తను ఏదైతే మాడ్యూల్స్ డెవలప్ చేశాడో ఆ మాడ్యూల్స్లో తను ఏ రోల్స్ మీద వర్క్ చేశాడో ఆ రోల్స్ మీద మాత్రమే మెన్షన్ చేశాడు. ఓకే, పర్టికులర్ మాడ్యూల్లో పర్టికులర్ రోల్ ఉంటుందన్నమాట. అంటే ఆ ఫ్యూచర్స్ ఏం డెవలప్ చేశాడు, జస్ట్ హీ ఎక్స్ప్లెయిన్ ఫ్యూచర్స్. ఐ విల్ రైట్ హియర్, ఫ్యూచర్స్, టెక్ స్టాక్, ఆర్కిటెక్చర్, రియల్ వరల్డ్ యూసేజ్. ఇది తప్ప ఏమన్నా ఉందా, ఏం లేదు ఇందులో. ఓకే, 1 minute. ఓకే, సో అండ్ అతను ఎలాంటి ప్యాటర్న్స్ యూస్ చేశాడో మెన్షన్ చేశాడు. మీరు ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నారే అనుకో, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఏ స్కిల్స్ యూస్ చేస్తున్నారో చెప్పాలి. అండ్ మాడ్యూల్స్ మీరు ప్రిపేర్ చేసిన ప్రతి ఒక్క మాడ్యూల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ అప్లికేషన్ క్రియేట్ చేశారు, అందులో చాట్ బేస్డ్ సిస్టమ్ ఏదైనా ఉంది, చాట్ బేస్డ్ సిస్టమ్ కోసం ఏం ఇంటిగ్రేట్ చేశారు, టోకెన్స్ ఎలా పాస్ చేశారు, రోల్ బేస్డ్ యాక్సెస్ ఏమైనా ఇచ్చారా, జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఏమైనా ఉందా, ఏ మాడ్యూల్కి దేని మీద వర్క్ చేశారు, వీటిని మీరు మెన్షన్ చేయండి. ఈవెన్ దో దట్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ వెరీ లెంతీ. ఓకే, అది ప్రాజెక్ట్స్లో మెయిన్లీ మనకు కనిపించేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ అంటే ఏంటి, జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఇక్కడ. ఓకే, టెక్ స్టాక్ ఏం యూస్ చేశాడు, మీరు అందరు చెప్పే టెక్ స్టాక్ ఏం చెప్తారు, ఫుల్ స్టాక్ చెప్తారు లేదా రియాక్ట్ చెప్తారు. బట్ హియర్ ఇతను ఏం చెప్తున్నాడు, అన్నిటినీ కలిపి మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటున్నాడు. అంటే ఆర్కిటెక్ట్ని యూస్ చేసుకుంటున్నాడు. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రియల్ టైమ్ చార్ట్ అప్లికేషన్ ప్రిపేర్ చేశాడు. ఓకే, రియల్ టైమ్ చార్ట్ అప్లికేషన్ ప్రిపేర్ చేసినాడు కాబట్టి అందులో ఏమేమి రియల్ టైమ్ చార్ట్ అప్లికేషన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి లోపల మళ్ళీ. సో ఆ మాడ్యూల్స్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాడు. ఇక్కడ ఎలాంటి థియరిటికల్ నాలెడ్జ్ లేదు, జస్ట్ తను ఏమైతే ప్రాజెక్ట్లో వర్క్ చేశాడో అది మాత్రమే ఉంది. అంటే ఒక డిజైన్, ఒక డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, ఆర్కిటెక్చర్. హీఈస్ నాట్ జస్ట్ ఏ కోడర్ బట్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. ఓకే, తను ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడో దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఓకే, ఇక్కడ ఒక్కటి కూడా టెక్నికల్ థియరిటికల్ ఇంగ్లీష్ లేదు, మిక్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్. ఓకే, ఇక్కడ మొత్తం వచ్చేసి మాన్యువల్ ప్రాసెసింగ్ ఏం లేదు, రియల్ టైమ్ సర్వే డేటా. ఓకే, రియల్ టైమ్ డేటా మీదనే మొత్తం, రియల్ టైమ్ డేటా మీదనే ఉంది. ఓకే, ఈ రెజ్యూమేని మీరు చూసుకుంటే 5 పేజెస్ ఉంది రెజ్యూమే. బట్ 5 పేజెస్లో టార్గెట్ చేసింది ఏంటి? ఫస్ట్ మీరు టైటిల్ టార్గెట్ చేయండి. ఇలా పైప్స్ యూస్ చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అయి పెట్టాడు. అండ్ నెక్స్ట్ మీరు ఈ రెజ్యూమేలో మీరు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్స్. ఓకే, ప్రాజెక్ట్స్ కీ సమ్మరీ. ఒక్క దగ్గర కూడా థియరిటికల్ నాలెడ్జ్ లేదు, ఓన్లీ టెక్ స్టాక్స్. హౌ యూటిలైజ్డ్ ఇన్ ప్రాజెక్ట్స్. ఓకే, పర్సంటేజెస్ కాదు, ఎంత ఇంక్రీజ్ అయింది కాదు, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్స్. ఎవరు పర్సంటేజెస్ ఇంక్రీజెస్, పర్ఫార్మెన్స్ ఇంక్రీజెస్ ఇవన్నీ డెవలప్మెంట్లో పెద్దగా అడగరు. మొత్తం అడిగేది నువ్వు ఏ మాడ్యూల్ మీద వర్క్ చేసావు, ఏ మాడ్యూల్లో ఏం బిల్డ్ చేసావు అన్నది అడుగుతారు. ఓకే, సో దాన్ని ఇతను ఏం బిల్డ్ చేశాడో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, మొత్తం దాన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాడ్యూల్ అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను తీసుకునేది ఏంటి? చార్ట్ అప్లికేషన్. సో ఈ చార్ట్ అప్లికేషన్లో తనైతే ఏ టెక్ స్టాక్ యూస్ చేసి ఎలా బిల్డ్ చేశాడో ఒక సింపుల్ లైన్లో చెప్పేశాడు. ఈ రెజ్యూమే మొత్తం అతను సింగిల్గా చేశాడు అనుకుంటున్నారా? నో, విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ మొత్తం రా ఇచ్చేసాడు. ఓకే, ప్రాజెక్ట్స్ అన్నీ రా ఇచ్చేసేసి, నేను పక్కనే ఉన్నా ఆ రోజు, రా ఇచ్చేసేసి ఈ ప్రాజెక్ట్స్కి ఏం చెప్తున్నాడంటే మొత్తం రా డేటా ఇచ్చేసి దీన్ని ప్రొఫెషనల్ వేలో కన్వర్ట్ చేయమన్నాడు. ఓకే, ప్రొఫెషనల్ వేలో కన్వర్ట్ చేసిమన్నాడు. బట్ కంటెంట్ ఈజ్ ఒరిజినల్. ఓకే, కంటెంట్ హీ గివెన్ ఒరిజినల్. ఓకే, ఒరిజినల్ కంటెంట్ ఇచ్చాడు. సో కంటెంట్ ఒరిజినల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది కరెక్ట్గా ఇస్తుంది, తనకి తగ్గట్టుగా ఇవ్వడం వల్ల కాల్స్ తనకి నౌకరీ ప్రొఫైల్లో 10+ ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అనేసి కాల్స్ని డిజేబుల్ చేశాడు. ఓకే, ఓపెన్ టు వర్క్ అనేసి తీసేశాడు. ఓకే, సో ఇది తనకి జరిగిన ఇన్సిడెంట్. ఓకే, ఎస్, హీ హ్యావ్ ఎన్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ దో యూ యాజ్ ఎ ఫ్రెషర్ యూ నీడ్ టు చెక్ హిస్ ప్రాజెక్ట్స్, హౌ హీ యాడెడ్, అండ్ ఆల్సో హౌ హీ యాడెడ్ ద టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ సమ్మరీ. ఎందుకు చెప్తున్నానంటే ఇలానే చెయ్యండి అనేసి. ఒక్క పేజ్ కాదు, మీరు ఒక ఇంటర్న్షిప్ చేసినా మీ ప్రాజెక్ట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా కూడా keep it as a 2 pages, no problem, not at all problem. Here the weightage is important, not the resume graphics. ఓకే, రెజ్యూమే గ్రాఫిక్ కాదు, నువ్వు ఎంఎస్ వర్డ్లో చేసినా కూడా నీ రెజ్యూమే క్వాలిఫై అవుతుంది. బట్ ఏంటంటే నీ దగ్గర కరెక్ట్ టెక్నాలజీ స్కిల్స్ అనేది ఉండాలి. ఇప్పట్లో .NET, రియాక్ట్, యాంగులర్ అనేది పీక్స్లో ఉండడం వల్ల ఇతనికి చాలా పెద్ద కాల్స్ వస్తున్నాయి. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈస్ ద రెజ్యూమే that I need to explain that he was getting more calls. He disabled that. నేను ఇతని నౌకరీ ప్రొఫైల్ చూపించడానికి ట్రై చేస్తాను, అడిగాను స్క్రీన్ రికార్డ్ చేసి పంపించమని, బట్ హీ డిడెంట్. బట్ అగైన్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు డూ. సో అతన్ని ఇస్తే నేను డెఫినెట్గా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.